గత 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు. గత 7 సంవత్సరాల క్రితం మరణించిన పట్లోద్ విఠ్ఠల్పై ఒక భూ వివాదంలో కేసు నమోదు. వివరాల్లోకి వెళ్తే నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ చివర్లో గల లచ్చిరామ్ తండాలో సర్వే నంబర్ 200/ఆల్ ప్రభుత్వ భూమిలో ఎస్టీ లంబాడా జాతికి చెందిన తమకు సేద్యం చేసుకోమని ఇచ్చిన భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమ్మడి శ్రీనివాస్ గుప్తాతో భూ వివాదం నడుస్తోందని, ఈ వివాదంలో 5 మందిపై కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు. కాగా కేసులో గత 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పట్లోద్ విఠ్ఠల్ తమ చిన్నాన్నపై కేసు నమోదు చేసి A4గా చేర్చిన ఎస్ఐ లింగం. ఈ విషయమే అతని తమ్ముడు కొడుకు మాట్లాడుతూ తమ చిన్నాన్న చనిపోయి 7 సంవత్సరాలు అవుతుందని, ఆయనపై కూడా 2 నెలల క్రితమే కేసు నమోదు చేశారని, తాము ఎదుటి వాళ్లపై కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు తమ కంప్లైంట్ పై చర్య తీసుకోలేదని, గ్రామస్తులు చెప్పినా వినకుండా ఎస్టీ లంబాడా కులానికి చెందిన మాపై కక్షపూరితంగా కేసు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమ్మడి శ్రీనివాస్ గుప్తాకి సపోర్ట్ చేస్తూ ఎస్ఐ బి లింగం తమ వద్దకు వచ్చారని, అదే క్రమంలో తన కుమారుడు ఎవరో అనుకుని ఫోటోలు తీస్తూ ఉండగా మైనర్ బాలుడిపై చేయి చేసుకుని పోలీసు వాహనంలో ఎక్కించి కూర్చోబెట్టారని, మైనర్ బాలుడిపై ఎస్ఐ కేసు నమోదు చేశారని తెలిపారు. గత 15 సంవత్సరాల క్రితమే తమ చిన్నాన్న ఇక్కడ ఇటుకల గోడ కట్టారని, ఆ గోడను మా అపోజిషన్ వారు ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సివిల్ కేసులో నర్సాపూర్ ఎస్ఐ దూరి కేసులు నమోదు చేస్తున్నారని, రెవెన్యూ వాళ్ళు చూడవలసిన ఈ సమస్యను పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమే మెదక్ ఎస్పీకి కంప్లైంట్ చేయగా ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితుడు వాపోయారు. తమపై అక్రమ కేసు నమోదు చేయడానికి ఫిర్యాదు చేసిన వ్యక్తిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారికి సపోర్ట్ చేస్తున్న ఎస్ఐ బి లింగంను వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో తమ బంజారా బేరీ ద్వారా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని పట్లోద్ దేవ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్ఐ బి లింగంను వివరణ కోరగా ఫిర్యాదుదారు ఇచ్చిన ప్రకారంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే మోకాపైకి వెళ్లి జరిగిన సంఘటనను ఉద్దేశించి కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. నా పేరు దేవ్ సింగ్, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్ మాది. అది ఎందుకంటే ఆయన మా భూములలో వచ్చి ఇటుకలు వేస్తే నేను ఎందుకు ఇస్తున్నా అని చెప్పి అడిగినాం. ఎందుకంటే ఆయన భూస్వామి, ఆయన ఓసీఎం ఆయన ఉంటుంది. ఆయన ఎందుకు వేస్తున్నావు అన్న అంటే, నువ్వు ఏవలు నాకు వచ్చి అడగనికి అంటే మా పొలంలో నువ్వు ఎందుకు వేస్తున్నావు అన్న అంటే, వాడు ఏం చేసిండంటే ఈ లంబళ్ళంజ కొడుకులు ఇట్లా వచ్చి అద్రాణంతో మా దగ్గరకు వచ్చి భూములు అమ్ముతారు, మళ్ళీ వాళ్ళే గుంజుకుంటారు. ఈ లంజ కొడుకులు ఎవరు వస్తే పాత ఇండ్ల ఆ భూమిలోకి వస్తే అని చెప్పి మాట్లాడినాను. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనన్నా, అన్నా నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కొనవచ్చు కాదంటలే, కానీ కొన్న భూమి అనేది నువ్వు చూసుకో ఫస్ట్, అసైన్మెంట్ ల్యాండ్ అది. ఎందుకంటే మా తాతలు అమ్మిరని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కాదు. 10-12 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ అట్లనే ఉంది అది. ఎందుకంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి నువ్వు కేసు పెట్టించినావు నా మీద. కేసు ఎందుకు పెట్టించినావు అని అంటే వాడు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడితే నేను అదే సార్కి ఎస్ఐ గారికి చెప్పిన, అన్న ఇది ఆయనకు మాకు భూమి విషయం తెగదు ఉంది సార్. ఒకటి మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఆ కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినాక సార్కి అడిగినా నేను, అవును సార్ మీరు డైరెక్ట్ మా మీద ఎఫ్ఐఆర్ చేసిరు, దేని గురించి చేసిరు అనేది మాకు విషయం చెప్పాలని అంటే, లేదు మీ భూమి లేదాడా, ఎందుకంటే వాళ్ళ భూమి అని చెప్పి నాకు డాక్యుమెంట్ చెప్పారు ఎంఆర్ఓ గట్ట. నాకు డాక్యుమెంట్ ఇస్తేనే నీకు రిసీవ్ కాపీ ఇచ్చిన, ఆ రిసీవ్ కాపీ ఇచ్చి మీ మీద కేసు పెట్టినాం. ఆడ పొక్క ఉండే గుడిపేసిరు, అది ట్యాంక్ ఉండే పలగొట్టిరు అని చెప్పి కేసు పెట్టిరు నా మీద. కేసు పెడితే A1లో నన్ను పెట్టిరు, మా నాయన పేరు మీద భూమి అది. ఎందుకంటే నేను ముందుగల పోయి మాట్లాడితే A1గా నువ్వే వచ్చి మాట్లాడినావు నాతోని, ఎందుకంటే నీ మీదనే కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తే సార్ ఎందుకో నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని నువ్వు చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు. ఎందుకంటే అది ఎఫ్ఐఆర్ చేసింది ఎప్పుడు 23 తారీఖు, నాకు రిసీవ్ కాపీ ఇచ్చింది నేను ఇచ్చిన కంప్లైంట్కు రిటర్ను ఎంక్వైరీ చేసినాక తర్వాత ఇచ్చింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినాక తర్వాత నాకు ఎంఆర్ఓతో లెటర్ తీసుకొని లెటర్ తర్వాత ఇచ్చింది, నాకు 5-6 రోజుల తర్వాత ఇచ్చి మీ మీదనే కేసు అయింది, వాళ్ళ మీద కాలేదు, వాళ్ళ డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ పరంగా చేస్తా, భూమి ఎవరిది ఉందో తెలియదు మాకు సంబంధం లేదు భూమి విషయంలో, నువ్వు వాళ్ళకి అడుగు పెట్టొద్దు అని చెప్పిండు. బెదిరిస్తే నేనన్నా సీఏ దగ్గర తోలుకోమండి. సీఏ దగ్గర పోతే కూడా సీఏ ఏమన్నాడు, నువ్వు వాళ్ళది ల్యాండ్ నాలా కన్వర్షన్ అయింది, అసైన్మెంట్ ల్యాండ్ మీకు ఎట్లా నాలా కన్వర్షన్ అవుతుంది, అసైన్మెంట్ ల్యాండ్ కావద్దు కదా అని నేను అడిగిన. ఆల్రెడీ ఎస్ఐ ఏమన్నాడంటే ఆయనతో వినకపోతే ఏం చేసి సీఏ దగ్గర తోలుకోమండి. సీఏ దగ్గర అదే ముచ్చట చెప్పిన, సార్ ఏ సెక్షన్ మీద మా కేసు దానికి అసైన్ ల్యాండ్కు మా మీద కేసు ఎట్లా బనాయిస్తారు, ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి అనేది కాదు నీది అని చెప్పినప్పుడే నా మీద కేసు చేయాలి. నువ్వు ముందే కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ వేసినాక తర్వాత నువ్వు ఎంక్వైరీ చేసినా అంటే రిసీవ్ కాపీ నాకు ఇచ్చేసినావు అంటే ఎంతవరకు న్యాయం అంటే, లేదు అలా డాక్యుమెంట్ ఉంది పేపర్ ఉంది అని సీఏ గిటా చెప్పేసి ఆయన ఇద్దరు బెదిరిస్తే నేనేమన్నా సరే ఓకే మీతో కాలేదు కాబట్టి నేను డిఎస్సీ ఆఫీస్కి పోదామని పోతే ఆడ డిఐజీ మీటింగ్ ఉంది అదే నెలలో. అయితే నేనేం చేసిన, ఈ అందరు సీఏలు ఎస్ఐలు వాళ్ళందరూ ఆడ ఉన్నారు మీటింగ్లో. అయితే ఆడ తుప్రాన్లో లేరంటే నేను మెదక్ పోతే మెదక్ మన 5 అందరిని తొలుకొని పోతే నేను ఎస్పీ దగ్గర సార్ ఇగో కావాలని ఏదో మా మీద కేసులు బనాయిస్తుంది సారు అని చెప్పి రిసీవ్ కాపీ ఇస్తే, ఆ కాపీని మనం ఒక లెటర్ ఇస్తాం కదా, ఆ రిసీవ్ కాపీ నాకు ఇవ్వలేడు ఎస్పీ గారు లాంగ్వేజ్లో ఏమంటాడు, ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా లోపల వేయాలి అంటే వాళ్ళకి ఏమదంటే SC/ST అంటే
ఏడైనా దౌర్జన్యం చేస్తారు వీళ్ళు అసంటోళ్ళే అనే చులకనగా మాట్లాడి అంటే ఒక 2 ముచ్చట్లు చెప్పిన ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కేసులు పెట్టి అని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. ఇక అదే ఇక ఆయన గిడ పట్టించుకోలే వీళ్ళు గిడ పట్టించుకోలే. నేనేమనుకున్నా అంటే సరే ఇక వీళ్ళు ఏముందో లోపల అని అనుకొని ఇక వచ్చేసిన ఆడికి. మళ్ళీ తర్వాత నేను కలెక్టర్ ఇచ్చినాక గిట ఈయన ఏం చేసిండంటే ఆయన గోడ కడతాడు. ఎస్పీ గారు ఏమంటాడు ఆయన గోడ కడతారు ఒకవేళ మీ భూమి ఉంటే కులగొట్టి ఇప్పిస్తా అని చెప్పి ఎస్పీ మాట్లాడి సరే ఓకే అని ఇక వాళ్ళందరూ ఒకటే ఉన్నట్టని అనుకొని నేను వచ్చేసిన ఆడికి. వచ్చేసినాక నేను కలెక్టర్ ఇచ్చేసిన అన్నీ అయిపోయినాక గిట్ట ఏం చేసిండు దౌర్భాగ్యంతో మొత్తం ఎట్టిగా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయించిండు. ఏం చేస్తాడు చూస్తాం అది చెప్పించిండు. అయితే నేను ఆవులు నేనవి అంటే నేను ఒక మంచం లెక్క నీడ కానీ మనసు పడతా కదా ఈ చలికాలం కదా అని ఖాళీ పందిరి లెక్క వేసిన. పందిరిని తీసుకొచ్చి 10 మందిని ఎస్ఐ తీసుకొచ్చి నిలబెట్టి రోడ్డు మీద నిలబెట్టి 10 మందిని తీసుకొచ్చి అది కూలగొట్టిస్తే మా కొడుకు వచ్చిండు ఆడికి మైనర్ మా అబ్బాయి ఎన్నో ఉండే షాప్ కాడ ఏం మీకు పొలంలో ఎవరో చేస్తున్నారంటే ఆయన ఎవరో చెప్తే ఆయన పోయి ఫోటో తీసి చెప్ప మీదకి మైనర్ ప్లాన్కి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఎస్ఐ. ఇష్టం వచ్చినట్టు కొట్టి కార్లో తీసుకుపోయి కూర్చొని పెట్టిండు. మేము పొలంలో పని చేస్తున్నాం ఉరికిపోయినాం. అందరూ ఆడల మొగలు కొడుతున్నప్పుడు మేము ఊకోలేం కదా ఉరికినాం. ఎందుకు కొట్టినావు సార్ నువ్వు ఎందుకు మా ఏదైనా ఉంటే నువ్వు ఉరిది లేకపోతే కేసు మా మీద చేసినాక ఎంక్వైరీ చేసినాక మొత్తంలో ఏం చేస్తావు చేయి కానీ మా వానికి ఎందుకు కొట్టినావు నేను బాగానే ఇది చేస్తే నన్ను కూడా లోపల నూకేసాను మా నాయన నూకేసాను మా కాకా అందరిని తొలకపోతే పోలీస్ స్టేషన్లో పోయినాం. మాట్లాడినాక ఏది అయినా మీ మీద కేసు వేస్తా మళ్ళీ ఇంకోసారి కేసు చేసి ఎందుకు చేసిండు మళ్ళీ ముందుగా ఒక కేసు అయింది తర్వాత ఇంకోసారి కేసు పెట్టిండు మళ్ళీ ఇటుకలు వేసేది వేపిస్తుండు మళ్ళీ మా మీద కేసులు బడాయించు. సరే ఎంతవరకు న్యాయం సార్ ఇక ఇది అధికారం మీ చేతిలో ఉంది మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అందరం దౌర్భాగ్యం ఏముంది మాకు ఎంక్వైరీ చేసి కేసు పెట్టండి కానీ ఊకే వచ్చినప్పుడల్లా కేసు పెడతారు ఎందుకు సార్ అంతా ఎంతవరకు న్యాయం అంటే లేదు మీ మీద కేసు అవుతుంది మీరు చావాలని పోతురు అని చెప్పిండు. అసైన్మెంట్ ల్యాండ్ నీకు పట్టేవాడు చేస్తాడు నేను కొట్లాడినా ఇక ఆడికి స్టార్ట్ చేసిన. అవును వాళ్ళకి అధికారము ఆడియోలు చేస్తారు వాళ్ళు చేసిరు అసైన్మెంట్ ల్యాండ్లకు మీరు చేస్తే మీరు ఊకోవాలి అది వాళ్ళు చేపించుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్నది అంటే ఉండవచ్చు కానీ మాకు 20 ఎకరాల భూమి మా తాతలకు 4 తాతలు 5 ఎకరాలు ఉంటుంది 5 ఎకరాలలో మాకు అందరికి 20 ఎకరాలు పట్ట కావాలి కదా. ఇప్పుడు నీ కొన్నోనికి పట్ట అవుతుంది ఏమన్నా అంటే నువ్వు లాయర్ని పెట్టుకో కోర్టు చూసుకో అంటే మేము శాశ్వతంగా వారసత్వం వచ్చిన భూమి మేము కొన్నోడు ఆయన ఎవరు పెట్టుకోవాలి లాయర్ను ఎవరు కోర్టుకు పోవాలి ఎవరు లాయర్ది పెట్టుకొని ఆయన ఎవరు ఎంక్వైరీ చేయాలి నాకు చేయమంటాడు ఆయన. ఎందుకంటే వారసత్వం మేము ఉన్న భూమికి నేను ఎంక్వైరీ చేయాలంట అంటే మేము కొన్నోళ్ళం మేము ఆయన వారసత్వం వచ్చినప్పుడు ఆయనదికి మాట్లాడి సరే ఓకే ఇక వాళ్ళ పరిధి ఏమైందో నాకు అర్థమైందని ఇక ఆడికెంచి వచ్చేసిన సార్. ఇక ఆడికెంచి ఇక అంతా వదిలేసి సపోర్ట్ దాకున్నా ఆ కేసు అయింది ఈ కేసు అయింది మొన్నటి దాకా అన్ని కేసుల డాక్యుమెంట్లు పేపర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు. వాళ్ళకి ఎట్లయితుందంటే మా బాబాయ్ మీద కేసు చేసిండు ఆయన. మా బాబాయ్ చనిపోయి గిట 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అయినా వచ్చి ఆ పొక్కను గుడిపిరని చెప్పి నా మీద ఏమన్నా నన్ను గుడిపిండు నా కాకాని మా నాయనను మా బాబాయ్ని మా తమ్ముని 4 కేసు పెట్టిండు ఎఫ్ఐఆర్ చేసిండు. ఎంతవరకు న్యాయం ఇది అధికారం అని అంటే ఉద్యోగాలు ఉండవచ్చు కాదంటలే కానీ చూసి చేయాలి కదా ఎంక్వైరీ చేసి చేయాలి కదా మా మీద కేసులు ఏది వస్తే అది ఎస్టీలు అంటే చులకన చేసి ఏది అంటే అది కేసులు పెడదామంటే ఎంతవరకు న్యాయం మాకు. ఇలా కొన్ని కాదంటే మా బంజారా సోదరులకు అందరిని మాట్లాడి చాలా ఎత్తున ధర్నా చేస్తా వాళ్ళకి మాత్రం ఇచ్చిపెట్టాను. ఎందుకంటే ఎస్ఐని సిఐను ఎస్పీల లెవెల్లో గిట్ట నేను పోయించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేపిస్తాను నేను ఎవరికి వదిలిపెట్టాను. ఎందుకంటే మేము పేదరికం కావచ్చు కానీ మేము హక్కుదారులం మేము కానీ ఇలా ఎవరో రియల్ ఎస్టేట్ ఆప్యారు వచ్చి ఆయన ఏదో పైసలతోనో హల్చల్ చేస్తా అంటే కాదు ఇది ఏదైనా ప్రూఫ్ పరంగా చేయాలి కేసులు బనాయిస్తే కానీ ఏదో అధికారం ఉంది మేము ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కాదు అది పెద్ద ఎత్తున చేస్తాం. ఎస్ఐ లింగం మాట్లాడుతున్నాను. నర్సాపూర్ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. మాకు 23/9/2023 నాడు ఇమ్మడి శ్రీనివాస్ అనే వ్యక్తి కంప్లైంట్ మేరకు నారాయణపూర్ శివార్లో వాళ్ళకు ల్యాండ్ ఉన్నది దాంట్లో 4 పేర్లు ఇచ్చాడండి. పాత్రలో దేవిసింగ్ పాత్రలో సూర్య పాత్రలో తాంజనేయులు మరియు పాత్రలో విట్లడు 4 కలిసి అక్రమంగా ప్రవేశించి తన ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన కంప్లైంట్ వల్ల మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మాకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏమనగా పాత్రలో ఈ 3 పిలిచినప్పుడు ఈ 4 పిలిచినప్పుడు 3 మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళ అంజనేయులు వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేశాడు. 3కి 35 BNS ప్రకారం నోటీస్ ఇచ్చాము. ఈ వ్యక్తి లేనందువల్ల మేము ఇంటికి కూడా వెరిఫై చేస్తాము. మమ్మల్ని కూడా వాళ్ళు మిస్లీడ్ చేశారు బయటకు పోయిందని అది అని చెప్పడం వల్ల మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. తర్వాత ఊళ్ళో వెరిఫై చేయగా మాకు తెలిసింది ఏంటంటే విట్టల్ అనే వ్యక్తి 2018లో మరణించడం తెలిసింది. మేము కన్సల్ట్ వాళ్ళకి లెటర్ పెట్టుకొని డెత్ సర్టిఫికేట్ తెప్పించుకున్నాము. ఈ క్రైమ్లో తను లేడు కాబట్టి అతని పేరును డిలీట్ చేసి మిగతా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము.
ఈ మిగతా ముగ్గురు ఛార్జ్షీట్ వేసి కోర్టు సబ్మిట్ చేశారు. సో దాంతోపాటు వాళ్ళు ఒక ఆరోపణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.